శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పలు చెప్పుకోవడానికి, బడాయి మాటలు మాట్లాడుకోవడానికి ఉద్దేశించినట్లుగా కనిపిస్తోందని, ప్రజలను ఉద్ధరించడానికి ఎలాంటి కాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తెలిపారు. అప్పులు తెచ్చుకోవడానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపడం 2017 నుంచి రాష్ట్ర అధినేతలకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. జంబోజెట్ బడ్జెట్ అని ప్రవేశపెట్టి ఆదాయం లేకపోవడంతో సవరించేటప్పుడు కేటాయింపులను తగ్గించుకోవడం గత కొంతకాలంగా రాష్ట్రంలో సాధారణ విధానంగా మారిందని విమర్శించారు. ఉద్యోగులకు 12వ పే రివిజన్ కమిషన్ ఇవ్వకపోవడం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం నిర్ణయించకపోవడం, యజమానులకు అనుకూలమైన లేబర్ కోడ్లు మరియు కార్మిక సంస్కరణల గురించి గొప్పగా చెప్పుకోవడం చేతకానితనమే అని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కార్మికులు, ఉద్యోగుల హక్కులను పూర్తిగా విస్మరించిందని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆయన అన్నారు. నిరుద్యోగం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం, అమరావతి రాజధాని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులలో ప్రాధాన్యత క్రమం, అధిక ధరలు తదితర మౌలిక అంశాలు ఈ బడ్జెట్లో కొరవడిందని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత వ్యవసాయ శాఖ బడ్జెట్ని అచ్చెన్నాయుడు గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరి శాసన మండలిలో కూడా హోంమంత్రి అనిత గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ రెండు బడ్జెట్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్లో ఉన్న సారాంశం ఏమిటి? బడ్జెట్కు సంబంధించి పాలక పార్టీలు, ముఖ్యంగా కూటమి పార్టీలు చెబుతున్న దానికి ఆచరణకి పొంతన ఉందా లేదా అని చెప్పి చూసినప్పుడు బడ్జెట్ గురించి ఒక్కటే మాట మనం అనుకోవచ్చు. అదేంటనంటే సోత్కర్ష పరనింద, బడాయి మాటలు, ఆచరణకు పొసగని కేటాయింపులు. ఇది ఒక్క మాటలో ఈ బడ్జెట్కి సంబంధించి చెప్పాలనంటే కనిపించేది. 3,32,205 కోట్ల రూపాయలతో భారీ జంబో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ తర్వాత బడ్జెట్కి కనీసం 10% పెంపుదలతో ఆదాయాన్ని కానీ వ్యయాన్ని కానీ పెట్టాలి అనేది ఒక ఆనవాయితీగా నడుస్తున్నటువంటిది. అంటే 3,22,000 కోట్ల రూపాయలతో గత బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఆ తర్వాత 10% అని అంటే మరొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా పెరుగుతుంది అని చెప్పి అంచనా కూడా వేశారు. కానీ వాస్తవంగా 10,000 కోట్ల రూపాయల పెంపుదలతో మాత్రమే ఈ బడ్జెట్ను పెంచి పెట్టడం అనేది జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనంలో పెట్టుకోవాలి. కారణం ఏమిటి అన్నప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి చర్చించేటప్పుడు కూడా చెప్పాం. ఆదాయాలు పెరగలేదు, వ్యయాలకు కేటాయింపులు, ఖర్చుకి కేటాయింపులు గతంతో పోలిక చేస్తే తగ్గాయి. 20 పథకాలు ఉంటే 17 పథకాలకి తగ్గించేశారు. ఒక పథకానికి యథాతథంగా ఉంచారు, మరో 2 పథకాలకి చాలా స్వల్పంగా పెంచారని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం. ఇదే పరిస్థితి యావత్ దేశానికి కూడా వర్తిస్తుంది అని ఆ సందర్భంగా కూడా చర్చించాము. IMF వ్యాఖ్యానాలు, అదే మాదిరి ఆర్థిక సర్వే హెచ్చరికలు, వీటన్నిటిని కూడా కేంద్ర బడ్జెట్కి సంబంధించి చర్చ జరిగినప్పుడు చర్చించుకోవడం జరిగింది. పూర్తిగా దేశానికి లోబడి పరిస్థితులు రాష్ట్రాల్లో ఉంటాయి, దాంట్లో ఏమాత్రం మినహాయింపు లేదు. 2,32,000 కోట్ల రూపాయల కత్తిరింపులు జరిగాయి దేశంలో రాష్ట్రాలకి రావాల్సిన వాటాల నుంచి. ఈ విషయాన్ని కూడా గతంలో చర్చించుకున్నాం. అదే మాదిరి సవరించిన బడ్జెట్లో కూడా యాక్చువల్గా